సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులను సందర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. పాఠశాలలో విద్యార్థినులతో ఆహ్లాదంగా గడిపారు. పాటలు పాడుతూ కథలు చెప్పిన విద్యార్థినులను సత్కరించారు మంత్రి పొన్నం. విద్యార్థుల్లో ప్రేరణ కల్పించేలా లక్ష్య సాధనలో ఎలా విజయం సాధించాలనే విషయంపై కథలు చెబుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. తర్వాత విద్యార్థినులతో కలిసి సామూహిక భోజనం చేశారు మంత్రి. చదువుతో పాటు ఆటలు, ఇన్నోవేషన్, సైన్స్తో పాటు ప్రతి రంగంలో ముందుకు వెళ్లాలని విద్యార్థినులకు సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ ప్రపంచంలో స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. స్మార్ట్ వర్క్ అంటే ఇట్లనే ఇవాళ రేపు మనము 50 ఏళ్ల కింద తీసుకుంటే రతన్, టాటా బిర్లాలు వీళ్ళంతా వ్యాపారాలు 100 ఏళ్ళు దేశం మొత్తం ఫ్యాక్టరీలున్నాయి. వాళ్ళు ప్రపంచంలో కుబేరులు కాలేకపోయారు. కానీ ఐటీ ఫీల్డ్ వచ్చిన తర్వాత, సాంకేతిక విప్లవం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఇవాళ ప్రపంచంలో అనేకమైనటువంటి అత్యంత కుబేరులైనవి బికాస్ టెక్నాలజీ. సో ఇప్పుడు కూడా అట్లనే మీరు ఏది ఎవరు తినదనుకుంటే ఏది తెలియదు. మేము చిన్నప్పుడు మాకు చదివేటప్పుడు కంప్యూటర్ లేదు. మా కంప్యూటర్కి సంబంధించి ఇబ్బంది అవుతుంది. కానీ మీకు ఆటోమేటిక్గా కంప్యూటర్ అనేది ఈజీ.